నమస్తే V3 న్యూస్ స్వాగతం. నేను మీ సురేష్ దండు. కలకుర్తి నియోజకవర్గం అంటే ఒక ట్రెండ్. అక్కడ ఎవరు గెలుస్తారా అనే ఒక ఉత్కంఠట. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ సామాజిక మాధ్యమాలలో కానీ అక్కడ గెలిచిన పార్టీ ప్రభుత్వంలోకి రాదని. కానీ ఇవన్నీ కూడా బట్టపైల అయ్యాయి. అక్కడ గెలిచినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ గెలుపుకు తమ వంతు కృషి చేసినటువంటి ముఖ్య నేతలలో గోలి శ్రీనివాసరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ గెలుపు యొక్క విశ్లేషణ ఏందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. బాగురా సార్? మొత్తం మీద ఉన్నటువంటి అపోహ మొత్తం కలకుర్తిలో గెలిచే పార్టీ ప్రభుత్వంలోకి రాదని ఇలాంటి వార్తలన్నిటి కొట్టిపాడేస్తూ టీఆర్ఎస్ను సంచలంగా అనూహ్య రీతిలో గెలుపుకు అంటే ఈ 2-3 దఫాలలో గెలిచినటువంటి విజయాన్ని తీసుకొచ్చారు. ఎలా సాధ్యమైంది? ఫస్ట్ బేసిక్ ఏంటంటే అపోహ అనేది తప్పు. ఎవరో కొందరు స్వార్థపరం సృష్టించిందే. ఎందుకంటే గతంలో చిత్తరంజన్ దాస్ గారు గెలిచినప్పుడు కూడా గవర్నమెంట్ ఉన్నది, కిష్టారెడ్డి గారు గెలిచినప్పుడు కూడా గవర్నమెంట్ ఉన్నది, గతంలో జయపాల్ యాదవ్ గారు గెలిచినప్పుడు కూడా గవర్నమెంట్లో ఉన్నాడు. కాబట్టి అవి పసలేని ఇవి ఏమంటారు మన వార్తలే తప్ప కానీ వేరే ఏం లేదు. కాకపోతే ఈసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతున్నాయో దాంట్లో ముఖ్యంగా రైతు బంధు పథకం ఒకటి, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంకా ఈ పింఛన్లు బాగా పనిచేసినాయి. అంటే రైతులకు అవసరం ఏదనేది ఉన్నదో స్వతాన రైతు కాబట్టి కేసీఆర్ గారు రైతు బంధు పథకం వలన మనకు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అనేది అతను చేసినాడు. కాబట్టి రైతే రాజే కావాలనేది గతంలో 60 ఏళ్ళ నుంచి మనం ఎప్పుడూ రైతు రాజు అన్నాము, రైతు దేశానికి వెన్నుముక్క అన్నాము. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రైతును రాజుగా చేసే ప్రక్రియలో పనిచేస్తూ ఉన్నాడు. దేశానికి వచ్చే 10 ఏళ్ల లోపల దేశానికి రైతే వెన్నుముక్క అవుతాడనేది మాత్రం నేను గర్వంగా చెప్పగలను. అయితే అక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందుకు 5 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి దేశ రాజకీయాలలో ఉన్నటువంటి నాయకులందరూ తీసుకొచ్చారు. కానీ సంచలనానికి తీర్పుగా ప్రజలు టీఆర్ఎస్కి పట్టం కట్టారు. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ఒక సమాచారంతో ముందుకెళ్ళారు. అయినా కూడా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఎలా అంటే రాజకీయాలలో 2 అంశాలు ఉన్నాయండి. రాజకీయాలలో ప్రజలకు సేవ చేసి ఓట్లు అడగడము ఒక పద్ధతి. రాజకీయాలలో గతంలో 10-15 ఏళ్ల క్రితము అంటే సానుభూతి అనేది ఒక ఊర్లలో మనము వ్యవసాయ పనులు చేసుకుంటోళ్ళు, కూలి పనులు చేసుకుంటోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి ఉంటుండే సింపతి అంటే. కానీ ఇప్పుడున్న చదువుకున్న వ్యక్తులు, ఇప్పుడు యువకులకు దేశం ఎటుపోతుంది, దేశం ఎట్లా బాగుపడాలి, దేశం గురించి ఏం చేయాలనే ఒక ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి సింపతి అనేది పనిచేయదు, అది ముఖ్యంగా. కాబట్టి మన మీద కాళ్ళు మొక్కితే ఏళ్ళు మొక్కి గెలవాలనేది మాత్రం రాజకీయాలలో అది పద్ధతి కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రాజకీయాలలో ప్రజలకు పనిచేసి ప్రజలతో మన్ననలు పొంది ప్రజలతో గెలిచిన తర్వాత ఇంకా ప్రజలకు సేవ చేయాలి, మన వ్యవస్థకు కానీ మన ప్రాంతానికి కానీ డెవలప్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ మీద పోతేనే అది రాజకీయం అంటారు. కానీ కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి పైసలు ఇచ్చి గెలుస్తడం అనేది అది రాంగ్ పద్ధతి. అయితే కేసీఆర్ గారు కూడా 2-3 సార్లు సర్వేలలో ఒక వ్యక్తి గెలుస్తుండే, ఇక్కడ మా పార్టీలో బలమైన వ్యక్తిని పెడితేనే గెలుస్తాడు అంటే ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్ మారుస్తారేమో అపోహ కూడా అక్కడ వినబడ్డది. కానీ వాటన్నిటి కాకుండా ఇవ్వడం జరిగింది. ఆ గెలుస్తాడనే వ్యక్తి 3వ ప్లేస్ కూడా వెళ్ళిపోయాడు. అది ఎలా అంటే అప్పుడు సర్వేలు ఏ విధంగా ఉన్నాయో నేను దానికి కామెంట్ చేయను. కానీ కేసీఆర్ గారు వాస్తవానికి జయపాల్ యాదవ్ గారు ఏదైతే తెలుగుదేశం నుంచి సడన్గా వచ్చి పోటీ చేసి అప్పుడు పరాజయం పొందిండు, తర్వాత కూడా కాన్స్టిట్యుయెన్సీలో తన వంతు ప్రయత్నం చేసిండు. కానీ ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయలేదు. కాబట్టి కొద్దిగా ప్రజలలో అరే ఈయన తిరుగుతలేడు అనే ఒక అపోహ ఉండి ఆయనకు నెగిటివ్ పాయింట్ ఉండే. కానీ ఈ సీటు వరకు వస్తే జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీసీ నాయకత్వంలో బీసీలు తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ బలమైన నాయకుడు. ఇంకొకటి ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఒక బీసీ అనే సామాజికంగా ఎక్కడ కూడా అడ్జస్ట్ అయితే లేకుండే. కాకపోతే తను మన రాష్ట్రంలో బీసీలకు పెద్ద నాయకుడే.
పేరున్న నాయకుడు కాబట్టి అట్లా ఇవ్వవలసి వచ్చింది. అదే దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆయన గెలిపించడం జరిగింది. అయితే మీరు కూడా టికెట్ కోసం చివరి మూమెంట్ వరకు కూడా ప్రయత్నించారు. దాదాపు ఆల్రెడీ నియోజకవర్గంలో ఎప్పుడో బయలుదేరారు ప్రజలలోకి, అక్కడక్కడ వాల్ రైటింగ్ కానీ మీ ప్రచారం కూడా, కానీ చివరి మూమెంట్లో అంటే ఎలాగో టికెట్, కానీ మీరంతా కూడా పెద్ద నాయకత్వం, ఇంతకుముందుకు పోటీ చేసిన ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీ ఉన్నటువంటి వ్యక్తి, మీరు కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయి అక్కడ ఉద్యమంలో పాల్గొన్న బాలాజీ గారు కూడా అందరూ ఒకే తాటి మీదకి రావడం జరిగింది. అది ఎలా సాధ్యమైంది అసలు? అది కేవలం మేము ఆశించడంలో ఆ ప్రాంతంలో ప్రతి పనికి కానీ ప్రతి మనిషికి కానీ ఏదో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్ని విధాలు ఉపయోగపడ్డ వ్యక్తులలో నేను ఒక వ్యక్తిని. ఎందుకంటే ప్రజలను మన్ననం పొందిన యువకులను, మెయిన్ యువకులను రాజకీయాలను ఎట్లా తీసుకురావాలి, రాజకీయాలలో యువకుల పాత్ర ఏది ఉండాలి, రాజకీయాల్లో యువకుల పాత్ర ఉంటేనే దేశం బాగుపడుతుంది అనేది నా యొక్క నమ్మిన సిద్ధాంతం. కాబట్టి యువకులను ముందుకు తీసుకురావడం వల్ల మొదటి నుంచి కూడా నేను 14 ఏళ్ళ కాన్స్టిట్యూన్సీలో పనిచేసుకుంటూ యువకులతోనే పనిచేసుకుంటా, యువకులను ఒక ఉత్తేజపరుస్తూ యువకులను ఒక మార్గంలో పెట్టడానికే ముందుకు వచ్చినాను. అయితే ఇవన్నీ కూడా అందరం ఆశిస్తాము. కాకపోతే అక్కడ ఉన్న ఈక్వేషన్స్, ఒక సీటు మీదనే కేసీఆర్ గారు దృష్టి పెట్టి ఇది పలానానికి ఇస్తే అదవుతుంది, గెలుస్తాడు శ్రీనివాస్ రెడ్డి అని అనుకొని ఇచ్చినా కానీ సామాజికంగా నీకు వ్యవస్థలో ఈ ఈక్వేషన్ ప్రకారం అది జరగదు. ఎందుకంటే అక్కడ బీసీ నాయకత్వం అవసరం ఉంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, కాబట్టి అతనికి ఇవ్వడం జరిగింది. అదే గెలుపు దిశగా అందరం కూడా కేటీఆర్ గారు పిలిచి మీరంతా పనిచేయండి, మనకు అంటే ఇది జరిగిన విషయం చెప్పిండి ఈ విధంగా ఉన్నది అన్న, మరి ఏం చేయగలుగుతాము, మీరంతా పనిచేయండి అని ఆయన సమాయత్తం చేసిండు. కాబట్టి మేము అందరం కలిసి పనిచేసినాం. అయితే ఇప్పుడు సమాయత్తం అని అంటారు, మీకు ఎలాంటి అంటే మీరు ఫ్యూచర్లో ఇలా ఉంటుంది, ఈ పదవులు వచ్చే అవకాశం ఉంది అని అంటారు, అంటే ఏదైనా మీది ఉందా? బేసిక్గా మాత్రం నేను ఇంతవరకు కూడా రాజకీయాలలో నేను పదవులు అంటే వాళ్ళు ఏమైనా చెప్పారు, నేను పదవి కావాలని ఎవరిని అడగలేదు. కాకపోతే పదవి లేదు కూడా పనిచేయలేము కూడా వ్యవస్థలో. కానీ నేను నిరంతరం 30 ఏళ్లలో ఏ పదవి లేకున్నా కానీ ఈ రేంజ్కు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన అంటే నా స్వయం కృషి, నాకు ఇచ్చిన యూత్ వాళ్ళు ఇచ్చిన సపోర్టే. కాబట్టి కాకపోతే నాకు మంచి అవకాశము, మంచి ఒక ప్రోటోకాల్ పోస్ట్ అయితే ఇస్తామని ప్రామిస్ చేసి కేటీఆర్ గారు. మీరు మీ పేరు మీద ఒక యువసేన కూడా ఉంది. ఈ యువసేన అంటే మీకు టికెట్ రాకపోవడం వల్ల ఏమన్నా సఫరింగ్ అయ్యి మేము చెయ్యము అనేటటువంటి ప్రెజర్ మీ మీదకి వచ్చి తర్వాత టికెట్ మేము అందరం కాంప్రమైజ్ అయ్యామా అన్నప్పుడు వీళ్ళందరూ కూడా సపోర్ట్ అలాగే నడిచిందా? అది 100% దాంట్లో. ఈరోజు కలకుర్తి కాన్స్టిట్యున్సీలో మాత్రం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలుగుతాను. నేను సృష్టించిన యువకులు మాత్రము ఎవరేం చేసారో నేను దాని గురించి మాట్లాడను, కానీ నేను సృష్టించిన యువత కానీ నేను సృష్టించిన యువకులు కానీ ఒక్కడు కూడా తప్పిదం చేయలేదు. ప్రతి ఒక్కడు కూడా పార్టీకి కష్టపడి పనిచేసారు. తనకు కష్టమైనా కానీ నష్టమైనా కానీ ఇంట్లో తినొచ్చన్నా పనిచేసారు, పార్టీకి పనిచేసారు. ఎందుకంటే ఇంకొకసారి మనము చూస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి రావాలి, అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎం అయితే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో యువకులు మాత్రం కట్టుదిట్టంగా పనిచేసారు. దాంట్లో వేరే ఆప్షనే లేదు ఎక్కడ కూడా. రాష్ట్రం కారు, కల్వకుర్తి కారు, అందులో గోలి శ్రీనివాసరెడ్డి గారి పాత్ర ఉంది. మరి కల్వకుర్తి అభివృద్ధిలో మీ విజన్ ఎలా ఉంటుంది? మా విజన్ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారితో పాటు అందరం కలిసి కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఏం నష్టం లేకుండా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మొత్తం టోటల్ కలిసే పనిచేసి డెవలప్ చేయాలనేది మేము మొదటి నుంచి మాట్లాడుకున్న పని. అది మరి ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు సపోర్ట్ చేసినటువంటి యువకు కానీ వాళ్ళలో ఆశించే వాళ్ళకి ఏమన్నా మీ తరఫున అంటే డిమాండింగ్ ఏమైనా ఉందా? అంటే ఒకటి ఉన్నది, అంటే యువకులందరూ కూడా ఇప్పుడు రాజకీయాలలో యువకులు పర్టికులర్గా లోకల్ బాడీస్లో యువకులు ఆశించడంలో తప్పు లేదు. కానీ ఈ ఎలక్షన్ మాత్రము, మన జరిగిన ఎలక్షన్ మాత్రం కేవలము రాష్ట్రంలో యువకులతోనే సాధ్యమైంది. యువకులే ముందుకు తీసుకుపోయి గెలిపించారు అనేది నగ్న సత్యము. ఎవరు ఏం చెప్పినా కానీ దానికైతే వేరే ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు నా ఎంబడి తిరిగిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంబడి తిరిగిన వాళ్ళు, వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళు కానీ స్వతహాగా ఆశిస్తారు టికెట్. అయితే అదే ఊర్లో అందరినీ కూర్చోబెట్టి ఎవరైనా బలమైన నాయకులు ఉంటారో వాళ్ళకే టికెట్ ఇవ్వాలనేది మేము కేటీఆర్ గారి దగ్గర బలంగా ఈ నిర్ణయం పెట్టింది. ఆయన కూడా దానికి ఒప్పుకున్నాడు.
అయితే ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఈ 2-3 రోజుల్లో పండుగ వాతావరణం ఏర్పడింది రాష్ట్రంలో. అంటే ముఖ్యంగా కారు అంటే మీ దళంలో, ఎందుకంటే కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, కలిసారా, శుభాకాంక్షలు తెలిపారా, మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పినాను. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒక కేటీఆర్ గారు రథసారథి కావడం చేత? మాకు మొదటి నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి, అతను మాకు సన్నిహితం ఉన్నది కాబట్టి మాకు జనరల్గానే ఉన్నది. కాకపోతే మాకు ఒక యువకులకు ఒక ఆదర్శంగా వచ్చిన ఒక యువ లెజెండ్ వచ్చినట్టు మేము ఫీల్ అవుతున్నాం. ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ ఫస్ట్ క్వశ్చన్, మీకు సహకరించినటువంటి ఓటర్లకు, మీ ఎమ్మటి నడిచినటువంటి యువతకు మా V3 న్యూస్ ద్వారా మీరు ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తారు? మా యూత్కి కానీ మాతో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అందరికి కూడా మా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి అక్కడున్న అభ్యర్థి జయపాల్ యాదవ్ గారిని గెలిపించినందుకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చి మీ విశ్లేషణ తెలియజేసినందుకు V3 న్యూస్ ద్వారా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి, మరి టికెట్ ఆశించడం అనేది తప్పు కాదు, కానీ సమీకరణల వల్ల అక్కడ బీసీ నాయకత్వానికి మొగ్గు చూపడం వల్ల మా అందరినీ కూడా కేటీఆర్ గారు సంయుక్తపరిచి ఖచ్చితంగా గెలిపించి తీసుకురామని చెప్పారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా అందరూ యువకులు మరియు నా వెంబడి నడిచినటువంటి ప్రజల అందరి కూడా నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. రాబోయే రోజులలో వారికి మెరుగైన ఫలితాలు అందిస్తాను. ఈ రకంగా కలకుర్తిలో కారు, రాష్ట్రంలో కారు అనేది ఒక అపోహ మాత్రమే. ఇంతమందికి చాలామంది కూడా పనిచేశారు. ఇలాంటి మెసేజ్లు అనేవి రావటం అనేది దురదృష్టమనే V3 న్యూస్కు గోలి శ్రీనివాసరెడ్డి గారు విశ్లేషణ చేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.